ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి జాతకాలలో శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మన కన్యా రాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇంతవరకు చాలామందికి ఏమండి మాకు పనులు అవడం లేదండి, ఉద్యోగాలు రావడం లేదండి, ఉద్యోగాలు వచ్చినా స్థిరత్వం ఉండట్లేదండి, ఆఫర్ లెటర్లు వస్తున్నాయి కానీ మళ్ళీ హోల్డ్లో పెట్టారండి, లేకపోతే ఈ యొక్క ఉద్యోగాల్లో జీతాలు ఇవ్వడం లేదండి అని చాలామంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లేకపోవడం. ఇప్పుడు మనం ఈ శుక్ర బలం ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో కూడా కాస్త అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ అన్యోన్యత లోపాలు అనేటటువంటివి ప్రస్ఫుటంగా మనకి ఏప్రిల్ నెల నుంచి మనకు ఇప్పటి వరకు కనబడుతుంది. సెప్టెంబర్ 2026 సంవత్సరం 2వ తారీఖు వరకు కనబడతాయి. అదేవిధంగా సినిమా యాక్టర్లలో కూడా మీరు వరుస పెట్టి కనుక చూసినట్లయితే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రష్మిక మందన్న, వీళ్ళందరికి కూడా వరుసల యాక్సిడెంట్లు అవడం, ఆ తర్వాత మరి షావుకర్ జానకి ఓల్డేజ్ అయినప్పటికీ కూడా అప్పుడే మరణించాలనే ఉంది, ఆవిడ మరణించడం. అంతకుముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ గారు, తర్వాత ఎస్ జానకి గారు, వీళ్ళందరూ కూడా మరణించడం, ఇవన్నీ కూడా వరుసలో చూస్తున్నాం మనం. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లోపం అవడం. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మనం చూసామండి, బుధగ్రహము స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. దానివల్ల కన్యా రాశి ప్రవేశం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి. అలాగే ఈ రవి చాలా ప్రస్ఫుటంగా బలంగా మరి ఉండి సెప్టెంబర్ 17 వరకు బ్రహ్మాండమైనటువంటి పనులు చేసి పెడతా ఉంటాడు ప్రభుత్వాల నుంచి మీకు అందరికీ కూడా అనుకూలంగా. ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహం మనకి స్వక్షేత్ర గతుడవుతున్నాడో ఆ టైంలో మీకు అందరికీ కూడా ధనలాభాలు, లాటరీ, ఆకస్మిక ధనలాభాలు, షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ధనాలు రావడం, ఇలాంటి కొన్ని రాశుల వారికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అది వ్యసనం కాబట్టి అది మేము ఎంకరేజ్ చేయం. బట్ జాతక పరిస్థితి ఎలా ఉంది, ప్రాబబిలిటీ ఎలా ఉంది అనేటటువంటి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, అలాగే సొంతంగా ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇండస్ట్రీ స్థాపించినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎదుగుదల, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది కొన్ని రాశుల వారికి ఉంటుంది. అయితే ఈ యొక్క శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్న కారణంగా మనకి ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. కుంభరాశి, మీనరాశి, మేషరాశి అని ఈ రాశులు మొత్తం మూడిట్లకి కూడా బ్రహ్మాండంగా ఉండడంతో పాటు వృషభ రాశి వారికి, తర్వాత మళ్ళీ సింహ రాశి వాళ్ళకి, మళ్ళీ అదేవిధంగా మకర రాశి వాళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని రాశుల వారికి బ్యాడ్గా ఉండడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. బ్యాడ్గా అంటే ఏదో జరిగిపోద్దని కాదు. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు, వివాహాలు అయిపోతాయి, అప్పులు చేస్తారు, అష్టమ గురుడు కాబట్టి అందరూ కూడా తీసుకోండి అని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేశాడు ఈ సెప్టెంబర్ నెల 17 లోపల. అందువలన మనకి ఈ యొక్క అప్పులు కూడా మనకి ఉంచండి మీ దగ్గర అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి రోడ్లు వేయడము, ఇలాంటి బిజినెస్లు కూడా ఇంప్రూవ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి.
అలాగే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కెమికల్ ఇండస్ట్రీస్, మెటలర్జికల్ ఇండస్ట్రీస్, మైనింగ్ ఇలాంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీస్, తర్వాత ఈ యొక్క లాయర్లు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ గ్రహ సంపుటి ఈ విధంగా ఉంది. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఎలా జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా మీకు కొన్ని వేల మందికి, కోట్ల మందికి మంచి సూచనప్రాయంగా తెలిపేటటువంటి జాతక ఫలితాలు, రాశి ఫలాలు అంటాం వీటిని. వ్యక్తిగతంగా మీరు జాతకాలు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడు భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం ద్వారా ఎగ్జాక్ట్గా ప్రెసైజ్గా తెలుస్తుంది. ఎందుకంటే నాసా లైవ్ రిపోర్ట్స్ని చూసి నేను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని, ఆధునిక సైన్స్ని రెండిటిని కూడా బ్లెండ్ చేసి మరి కనెక్ట్ చేసి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి తెలుసుకోవాలనేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు కాల్ చేయొచ్చు. తర్వాత ఒక్కొక్క రాశి వారికి రెమెడీస్ కూడా మేము లాస్ట్లో చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కర్కాటక రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు ఉన్నాడు. దీనివల్ల మానసిక సంబంధమైనటువంటి గొడవలు, ఉన్మాదాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అయితే జన్మంలో ఉన్నటువంటి కుజ గురు గ్రహాల ప్రభావం వలన వీళ్ళకందరికీ కూడా ఉద్రేకం అనేటటువంటిది, పిచ్చుకోపం అనేటటువంటిది వచ్చేస్తుంది. ఎవరైనా సరే సరిగ్గా మాట్లాడకుండా అడ్డదడ్డంగా కనుక మాట్లాడినట్లయితే వెంటనే వాళ్ళందరిపైన దాడి చేయడానికి అవకాశాలు కూడా అధికంగా కనబడుతున్నాయి. ఈ అసలే అష్టమరాహంతో బుర్ర పనిచేయదు. జన్మంలో ఉన్నటువంటి నెచ్చబట్టిన కుజుడితో వాళ్ళు డేర్ చేసి పడేస్తారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా అవతల వాళ్ళు బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఎవరైతే మరి విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువలనంటే వీటిని బ్యాలెన్స్ చేసి చదవలేరు. రెండు సబ్జెక్టులు చదవాలంటే ఒక సబ్జెక్ట్ చదివితే ఇంకో సబ్జెక్ట్ నేను చదవలేకపోతున్నానని ఆ బ్యాలెన్సింగ్ రాదనమాట. సో దే మే వేస్ట్ దేర్ టైం. అందువలన ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా మొదటి నుంచి కూడా ప్లానింగ్గా జాగ్రత్తగా చేసుకొని కనుక వీళ్ళు చదువుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రొఫెషనల్గా వీళ్ళ కెరీర్లో వచ్చేసరికి చాలా అధికమైనటువంటి ఇంపార్టెన్స్ వీళ్ళు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇమ్మీడియట్ సెలక్షన్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి విదేశాలలో కూడా ఆఫర్లు రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే శని వక్రించి భాగ్యంలో ఉన్న కారణంగా మీ యొక్క తండ్రులు ముఖ్యంగా తండ్రి తరపు బంధువుల దగ్గర నుంచి మీకు ఆస్తులు కలిసి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. దానికోసం మీరు ప్రయత్నించుకోవాలి. అలాగే కొన్ని బంధువులతో మనస్పర్ధలు ఇవన్నీ కూడా రావడానికి అధికంగా అయినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు తులారాశి ప్రవేశం చేశాడు. కాబట్టి కేంద్రంలో ఉన్న కారణంగా మరి స్త్రీలతో అందరితో కూడా సహాయాలు పొందడము ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. టైలర్ల నుంచి కూడా సహాయ సహకారాలు, నూతన వస్త్రాలంకరణలు, నూతన ఆభరణాలు ఇలాంటివన్నీ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతూ వీళ్ళు కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇంకా తీర్పులు ఇంకా రావన్నమాట. సో పెండింగ్లో ఉన్నాయి. కొంతమందికి ఇంకా కాపురాల కంటే కూడా ఎక్కువ కెరీర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం దీనికి ముఖ్యమైన విషయం. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి వీళ్ళు ఈ యొక్క రవికి మనము జపం చేసుకోవాలి. ప్రభుత్వాల నుంచి అనేకమైనటువంటి సహాయాలు వీళ్ళకి లభిస్తాయి. లీగల్ సంబంధమైనటువంటిది కాబట్టి మరి కుజ జపం కూడా చేసుకోవాలి. రాహు ముఖ్యంగా ఉన్నాడు, రాహు జపం కూడా చేసుకోవాలి. కాబట్టి రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మరి దుర్గాదేవి మహాకాళి రూపంలో
మహాకాళి ఆమెకి అర్చన చేసుకోవాలా, హోమం చేసుకోవాలా, జపాలు తర్పణాలు చేసుకోవాలా. మేడి చెట్టుని ఇంట్లో పూజ చేసుకుంటూ తులసి చెట్టుకి పెంచినట్టుగా కుండీలో వేసుకొని మేడి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ మేడి చెట్టుకి చేస్తే ఆ మేడి చెట్టు మొదల్లో అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలు ఉంటారు. వారందరి యొక్క ఆశీస్సులతో మీ కష్టాలను దూరం చేసుకోవచ్చు. శుభమస్తు.